పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో హడావిడి మొదలైంది అన్ని పార్టీల్లో. ఓ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలు తో బిజీగా ఉంటే బీఆర్ఎస్ సంబంధించి పార్టీ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బస్సు యాత్ర స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ మొత్తం పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 24లో ఫస్ట్ మిర్యాలగూడ, ఆ తర్వాత సూర్యాపేటలో రోడ్ షో స్టార్ట్ అవుతోంది. నెక్స్ట్ మంత్ సిద్దిపేటలో బస్సు యాత్ర అనేది క్లోజ్ కానుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఈ బస్సులోనే కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇది చూస్తున్నాం బస్సు. యాక్చువల్గా ఇది మొత్తం బుల్లెట్ ప్రూఫ్ బస్సు. అక్కడ ముందట కెమెరా ఉంటుంది, ఎవరైనా వచ్చినా చేసినా మొత్తం ఐడెంటిఫై చేసుకోవడానికి. చాలా మొత్తం బస్సు ఎయిర్ కండిషనర్ ఉంటుంది. బస్ మొత్తం ఫుల్ ఎయిర్ కండిషనర్ ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. బయటికి వచ్చి చూస్తే మాత్రం లోపల బయటికి సంబంధించి ఎల్ఈడి లైట్స్, ఇక్కడ ఇటు కూడా ఒక కెమెరా ఉంది, పైన స్పీకర్లు ఉంటాయి. లోపల మొత్తం కంప్లీట్ ఏసీ ఉంటుంది. ఇది మొత్తం ప్యూర్ బుల్లెట్ ప్రూఫ్. మనం గ్లాస్ టచ్ చేసి చూద్దాం. గ్లాస్ చూడండి ఎంత బుల్లెట్ ప్రూఫ్. ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొత్తం 4 సైడ్లు 4 కెమెరాలు ఉన్నాయి. పైన చూస్తే మనం చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా, ఇటు సైడ్కి ఒక కెమెరా ఉంది, ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఉంది, ఇటు సైడ్ కూడా కెమెరా ఉంది. బస్సు చుట్టూ మొత్తం కేసీఆర్ పోస్టర్స్, కార్ గుర్తు, ఓట్ ఫర్ కార్, మొత్తం అలా పార్టీకి సంబంధించిన గుర్తులు, ఇక్కడ కేసీఆర్ చేసిన పథకాలు బస్సు మీద ముద్రించడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్రంలో మన పార్టీ, మన ఓటు, మన కారు గుర్తుకే అని చెప్పేసి ఇక్కడ పెద్ద కార్ సింబల్ కూడా మనం చూస్తున్నాం. బస్సు లోపల మొత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 9 సీట్లు ఉంటాయి. ఈ ఫ్రంట్ సీట్లో కేసీఆర్ కూర్చుంటారు. కేసీఆర్ ఈ లోపల సీట్ నుంచి ఇటు సైడ్కి చూస్తుంటే ప్రజలకు చాలా ఇక్కడి నుంచే అభివాదం చేస్తారు. ఈ లోపల నుంచే, ఈ సైడ్ నుంచి చూడొచ్చు, ముందరి నుంచి చూడొచ్చు ప్రజలను కూడా. చాలా లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్, దాంట్లోనే ఒక బెడ్రూమ్. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది. దాంట్లోనే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది, వాటర్ అది పెట్టుకోవడానికి. లోపల 9 సీట్లతో పాటు ఆ లీడర్లు కేసీఆర్తో పాటు ఎవరైనా ముఖ్యమైన నాయకులు కూడా ప్రయాణించడానికి 9 సీట్లతోని టోటల్గా బస్సు అనేది చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ ఎలక్షన్లకు సంబంధించి ఈ బస్సునే అయిపోయే వరకు, కేసీఆర్ వరకు ఇదే బస్సు యూజ్ చేయనున్నారు. ఇంత పెద్ద బస్సులో మామూలుగా అందరికీ డౌట్ రావచ్చు, మైలేజ్ ఎంత వస్తుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది. 1 లీటర్కి 1 కిలోమీటర్ మాత్రమే, 1 లేదా 1.5 కిలోమీటర్ మాత్రమే మైలేజ్ వస్తుందని డ్రైవర్ మనతో చెప్తున్నారు. దీని ట్యాంక్ కెపాసిటీ, డీజిల్ బస్సు, దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 400 to 450 లీటర్స్ ట్యాంక్ డీజిల్ పట్టే అవకాశం ఉందని డ్రైవర్ మనతో చెప్తున్నారు. ఎందుకంటే జస్ట్ 1.5 కిలోమీటర్ 1 లీటర్కి పనిచేస్తుందంటే దాని కెపాసిటీ ఏందని అర్థమైంది. లోపల జనరేటర్ కానీ, ఏసీ కానీ, అన్ని రూమ్లకు సరిపడా సీటింగ్ కెపాసిటీకి సంబంధించిన ఏసీ ఆ రూముకి కానీ అంతా తీసుకుంటుంది. కాబట్టి ఆ డీజిల్ మైలేజ్ అనేది అంత తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి స్టోరీ. కెమెరా పర్సన్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, తెలంగాణ భవన్ నుండి.